ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 27 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, స్మృతిలో ఉండి భోజనం తయారు చేసినట్లయితే తినేవారి హృదయం కూడా శుద్ధమైపోతుంది. బ్రాహ్మణులైన మీ భోజనము చాలా చాలా శుద్ధంగా ఉండాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, సతయుగంలో మృత్యువు ఎప్పుడూ కూడా మీ గడప వద్దకు కూడా రాలేదు, ఎందుకు? సమాధానము, ఎందుకంటే సంగమ యుగంలో పిల్లలైన మీరు తండ్రి ద్వారా జీవించి ఉండే మరణించడం నేర్చుకున్నారు. ఇప్పుడు ఎవరైతే జీవించి ఉండే మరణిస్తారో వారి గడప వద్దకు ఎప్పుడూ కూడా కాలుడు రాలేడు. మరణించడం నేర్చుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. సత్యయుగాన్ని అమరలోకము అని అంటారు. అక్కడ మృత్యువు ఎప్పుడు ఎవరిని కబళించదు. రావణ రాజ్యము మృత్యులోకము, అందుకే ఇక్కడ అందరూ కూడా అకాల మృత్యువు పాలవుతూ ఉంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు బ్రదర్స్ని చూసి వచ్చారు అనుకోండి, బుద్ధిలో అంతా జ్ఞాపకం ఉండాలి. మనము ఎలాంటి శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. మళ్ళీ దేవతలుగా, సూర్యవంశీయులు, చంద్రవంశీయులుగా అవుతామని బుద్ధిలో ఉండాలి. సత్యయుగము కలియుగముల మధ్యలో ఇప్పుడు ఇది సంగమ యుగము. అందువలన సంగమ యుగం యొక్క నమూనా మధ్యలో 15-20 మంది శ్వేత వస్త్రాలు ధరించిన వారిని తపస్సులో కూర్చోబెట్టాలి. ఎలా అయితే సూర్యవంశీయులను చూపిస్తారో అలా చంద్రవంశీయులను కూడా చూపించాల్సి ఉంటుంది. నమూనా ఎలా చూపించాలి అంటే, దానిని చూసిన వారు ఈ సంగమ యుగంలో తపస్సు చేసిన వారే సూర్యవంశంలో దేవతలుగా అవుతారనేది అర్థమైపోవాలి. యజ్ఞ ప్రారంభంలో మీరు తపస్సు చేసే సాధారణ చిత్రాలు, భవిష్యత్తులో రాజ్య పదవిని పొందుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ నమూనాను కూడా తయారు చేయాలి. అప్పుడు వీరే వారు అవుతారని మీరు అర్థం చేయించవచ్చు, కానీ చాలా ఖచ్చితంగా చూపించాలి అని బాబా అంటున్నారు. బ్రహ్మ కుమారీలైన మనము రాజయోగం నేర్చుకుని ఇలా అవుతాము. అందువలన సంగమ యుగం కూడా తప్పకుండా చూపించవలసి ఉంటుంది. పిల్లలైన మీరు చూసి వస్తే రోజంతా కూడా ఆ జ్ఞానం బుద్ధిలో నిలిచిపోవాలి. అప్పుడే జ్ఞానసాగరుని పిల్లలైన మీరు మాస్టర్ జ్ఞానసాగరులు అని పిలువబడతారు. జ్ఞానమే బుద్ధిలో లేకుంటే మాస్టర్ జ్ఞానసాగరులు అని అనరు. రోజంతా బుద్ధి ఇందులోనే తగులుకొని ఉండాలి. అప్పుడు బంధనాలు కూడా తెగిపోతాయి. ఇప్పుడు మనం బ్రాహ్మణులము, తర్వాత మరలా మనమే దేవతలుగా అవుతాము. మంచి రీతిగా పురుషార్థం చెయ్యలేదు అనుకోండి, క్షత్రియ కులములోకి వెళ్ళిపోతారు. వైకుంఠాన్ని కనీసం చూడను కూడా చూడలేరు. ముఖ్యమైనది వైకుంఠమే కదా. ప్రపంచంలోని అద్భుతము అని సత్యయుగాన్నే అంటారు. దాని కొరకే పురుషార్థం చెయ్యాలి. మీ 2 చిత్రాలు ఉండాలి. ఒకటేమో రంగు బట్టలు ధరించి నగలు అలంకరించుకొని ఉన్నటువంటి ఫోటో ఉండాలి. రెండవది శ్వేత వస్త్రాలు ధరించి తపస్సు చేసే చిత్రము ఒకటి ఉండాలి. అప్పుడు వారికి వీరే సూక్ష్మవతనంలో కూర్చుని ఉన్నారు అనేది అర్థమవుతుంది. డ్రెస్సు అయితే మార్పు చేసుకోవచ్చు, కానీ రూపురేఖలను మార్చుకోలేము. అదేమో అపవిత్ర ప్రవృత్తి మార్గము, ఇది పవిత్రమైన ప్రవృత్తి మార్గము. దీని ద్వారా ఇది స్థాపన చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. వీరే మళ్ళీ ఆ విధముగా అవుతారు. శ్రమ చేసిన వారే కదా పొందుతారు. బ్రాహ్మణులుగా అయ్యేవారైతే చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చాలా కొద్ది మందే ఉన్నారు, కానీ రోజు రోజుకు వృద్ధి పొందుతూ ఉంటారు. మొత్తం సృష్టి చక్రం అంతా ఎలా తిరుగుతూ ఉందో బుద్ధిలో ఉంది.
ఇప్పుడు మనం తపస్సు చేస్తున్నాము, తర్వాత మళ్ళీ ఇలా తయారవుతామని కూడా మీకు తెలుసు. దీనినే స్వదర్శన చక్రధారులుగా అయ్యి కూర్చోవడము అని అంటారు. ఎందుకంటే బుద్ధిలో జ్ఞానమంతా నిండి ఉంది. మనం ఎలా ఉండేవారమో ఇప్పుడు మళ్ళీ ఎలా తయారవుతామో మీ బుద్ధిలో ఉంది. విద్యార్థులు టీచరును తప్పకుండా స్మృతి చేస్తారు కదా. మీరు కూడా తండ్రిని స్మృతి చెయ్యాలి. ఎందుకంటే స్మృతి యాత్ర ద్వారానే పాపాలు నశించిపోతాయి. ఆత్మ పవిత్రముగా అయితే శరీరము కూడా అప్పుడు పవిత్రమైనదే లభిస్తుంది. ఎవరైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారో వారే తిరిగి మళ్ళీ దేవతలుగా అవుతారు. దీని నమూనా ఎంత పెద్దదిగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే సంగమ యుగంలో పురుషోత్తములుగా తయారయ్యే బ్రాహ్మణులు అని వ్రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. పై భాగంలో శివబాబా యొక్క చిత్రం కూడా ఉంది. మిమ్మల్ని చదివించేది వారే. మీరు ఎలా తయారవుతారు? ఈ బ్రహ్మ కూడా మీతో పాటు ఉన్నారు. అతడు కూడా శ్వేత వస్త్రాలు ధరించినటువంటి విద్యార్థియే. మానవులు రామరాజ్యమును కూడా ఒప్పుకోరు. రాజు రాముడే, ప్రజలు రాములే అనే గాయనము కూడా ఉంది. సత్యయుగంలో ధర్మరాజ్యం ఉండనే ఉంది. అయితే త్రేతాయుగంలో క్షత్రియులను గ్లాని చేశారు. సూర్యవంశీయులనైతే గ్లాని చేయలేదు. కావున ఇది కూడా వ్రాయవలసి ఉంటుంది. రాజు రాముడే, ప్రజలు రాములే. ఇది ధర్మం వలన కలిగే ఉపకారము. త్రేతా కూడా సెమీ స్వర్గము అంటారు. ఎందుకంటే అక్కడ 14 కళలు ఉంటాయి కదా. అక్కడ ఎటువంటి గ్లాని చేసే విషయాలు ఏమీ ఉండవు. మనము ఎలా తయారవుతున్నాము అనేది వారికి స్పష్టంగా తెలియచేయండి. మేమే మా కొరకు స్వర్గ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. విశ్వంలో అందరూ కోరుకునే శాంతిపూర్వకమైన ఒకే స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని వారికి తెలియచేయాలి. ప్రదర్శనలు మొదలైనవి చూసినప్పుడు బాబాకు ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. పిల్లలైన మీరు ఇంటికి పోతూనే వీటన్నింటినీ మర్చిపోతారు. కానీ ఈ విషయాలన్నీ బుద్ధిలో గుర్తుండాలి కదా. ప్రదర్శన నుండి వెలుపలికి వస్తూనే సమాప్తం అయిపోకూడదు. పురుషార్థం చేసే మంచి మంచి పిల్లల బుద్ధులు అయితే ఈ విషయాలు కదులుతూనే ఉంటాయి. బాబాకైతే ఎల్లప్పుడూ ఈ విషయాలు జ్ఞాపకం ఉంటాయి. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది అంటే బాబా యొక్క స్మృతి కూడా ఉంటుంది కదా. ఉన్నతి చెందుతూ ఉంటారు. ఒకవేళ సత్వ ప్రధానంగా అవ్వకపోతే సత్యయుగంలోకి వెళ్ళలేరు. అందువలన స్మృతి యాత్రలో స్వయాన్ని పక్కాగా ఉంచుకోవాలి. మీరు రాజయోగులు. మీ అందరికీ చాలా పెద్ద పెద్ద జడలు ఉన్నాయి అని బాబా అంటున్నారు. గొప్పతనం అంతా మాతలదే. మీకున్న జడలు స్వాభావికమైనవి. రాజయోగులు యోగినీలను సత్యమైన తపస్వి రూపంలో చూపిస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి చెప్తున్నారు, దేహ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. మిగిలిన దేహ సంబంధాలన్నింటినీ మర్చిపోండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. వారు మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేస్తారు. జీవించి ఉండే మరణించండి. తండ్రి వచ్చి జీవించి ఉండే మరణించడం నేర్పిస్తారు. నేను కాలుళ్లకు కూడా కాలుడను, మహాకాలుడను అని బాబా చెప్తున్నారు. మీ గడప దగ్గరకు కాలుడే రాకుండా ఇప్పుడు మీకు మరణించడం నేర్పిస్తాను. అక్కడ రావణ రాజ్యం అనేది ఉండదు. సత్యయుగంలో ఎప్పుడూ కూడా మృత్యువు కబళించదు. దానిని అమరపురము అంటారు. బాబా మిమ్మల్ని అమరపురికి అధికారులుగా తయారు చేస్తున్నారు. ఇది మృత్యులోకము, అది అమరపురము.
ఇది రాజయోగము. ప్రాచీన భారత రాజయోగం మళ్ళీ నేర్పించబడుతుంది అని మీరు వ్రాయండి. ప్రదర్శని మొదలైనవి చూసినప్పుడు మనుషులు ఖచ్చితంగా అర్థం చేసుకునేందుకు ఇంకా ఏం చెయ్యాలి, ఏం వ్రాయాలి అనేది మీరు ఆలోచన చెయ్యండి. ప్రాక్టికల్గా చాలా బాగా అర్థం చేయించాలి. యథా రాజా రాణి తదా ప్రజ అన్నది ఇందులో రానే వస్తుంది. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. దీనికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలి. విశ్వంలో పవిత్రత, సుఖము, శాంతి ఎలా స్థాపన అవుతూ ఉందో వచ్చి తెలుసుకోండి అని చెప్పండి. మీరు మీ కొరకే చేస్తున్నారు. ఎంత శ్రమ చేస్తారో అంత గొప్ప పదవి లభిస్తుంది. అది కూడా నెంబర్ వారీగా లభిస్తుంది. నెంబర్ వారీగా ఎలా అవుతారో కూడా చూపించండి. ప్రజలను కూడా చూపించండి. అందులో షావుకారు ప్రజలు, 2వ గ్రేడు ప్రజలు, 3వ గ్రేడు ప్రజలను కూడా చూపించండి. ఈ విధంగా చాలా బాగా అర్థం చేసుకునే విధంగా ఖచ్చితంగా తయారు చేయండి. కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కొద్ది సమయమే ఉంది కదా. ఈ జ్ఞానం మీ కొరకే ఉంది. మీరు ప్రదర్శనలో ఎలా అర్థం చేయించాలి అంటే, తద్వారా మేము ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి, అప్పుడే మేము ఈ విధముగా అవ్వగలము అనేది మనుషులు అర్థం చేసుకోవాలి. లేకుంటే మళ్ళీ భక్తి మార్గంలోకి వెళ్ళిపోతారు. మీరు మహారథి పిల్లలు కనుక మీ బుద్ధి చాలా బాగా పనిచేస్తుంది. పురుషులు కూడా చాలా మంచి మంచి వారు ఉన్నారు. నెంబర్ 1 జగదీష్ భాయిజీ. ఇతడు మ్యాగజైన్లు తయారు చేస్తాడు. బృజమోహన్కు కూడా వ్రాయడంలో చాలా మంచి ఆసక్తి ఉంది. బాబా అంటున్నారు, వీళ్ళిద్దరే కాదు 3వ వారు కూడా ఎవరైనా వెలువడవచ్చు. రోజులు గడిచే కొద్దీ ప్రతి విషయాన్ని కూడా మీరు స్పష్టం చేస్తూ ఉంటారు. తండ్రి జ్ఞానసాగరులు, ఆ పరమాత్మలో జ్ఞానమంతా నిండి ఉంది. తండ్రి వద్ద ఉన్న జ్ఞానమంతా డ్రామానుసారంగా లభిస్తూ ఉంటుంది. ఇది పిల్లల బుద్ధిలో నడుస్తూ ఉండాలి. భలే పని పాటలు చేసుకుంటున్నా, మీ చేతులతో భోజనం తయారు చేస్తున్నా బుద్ధి మాత్రం శివ్ బాబా వద్ద ఉండాలి. బ్రహ్మ భోజనం కూడా పవిత్రముగా ఉండాలి. బ్రహ్మ భోజనము బ్రాహ్మణుల భోజనము. బ్రాహ్మణులు ఎంత యోగములో ఉండి భోజనం తయారు చేస్తారో అంతగా ఆ భోజనములోకి శక్తి వస్తుంది. దేవతలు కూడా బ్రహ్మ భోజనాన్ని చాలా మహిమ చేస్తారని, దాని ద్వారా హృదయం కూడా శుద్ధమవుతుంది అనే గాయనము కూడా ఉంది. అందువలన బ్రాహ్మణులు కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు ఆ విధముగా లేరు. ఇప్పుడు అలా తయారైనట్లయితే మీ సంఖ్య చాలా వృద్ధి చెందుతుంది. అయితే డ్రామానుసారము చాలా నెమ్మదిగా వృద్ధి పొందవలసి ఉంటుంది. మేము బాబా స్మృతిలో ఉండి భోజనం తయారు చేస్తాము అనే బ్రాహ్మణులు కూడా వెలువడతారు. బాబా ఛాలెంజ్ చేస్తారు కదా, యోగములో ఉంటూ భోజనం తయారు చేసే బ్రాహ్మణులుగా ఉండాలి. భోజనం పవిత్రముగా ఉండాలి. అంతా భోజనంపైనే ఆధారపడి ఉంది. పిల్లలకు వెలుపల లభించదు, అందుకే ఇక్కడికి వస్తారు. పిల్లలు భోజనం ద్వారా కూడా రిఫ్రెష్ అవుతారు. యోగము చేయువారు జ్ఞానులుగా కూడా ఉంటారు. అందువలన వారిని ఎక్కడికైనా సేవకు కూడా పంపిస్తారు. చాలామంది అయితే తరువాత ఇక్కడ కూడా అటువంటి బ్రాహ్మణులను ఉంచుతారు. లేకుంటే యోగయుక్తంగా భోజనం తయారయ్యేందుకు మహారథులే ఉండవలసి ఉంటుంది. మేము కూడా బ్రహ్మ భోజనం భుజించి దేవతలుగా తయారయ్యామని దేవతలు కూడా భావిస్తారు. అప్పుడు చాలా ఇష్టంతో మిమ్మల్ని కలుసుకునేందుకు మీ వద్దకు వస్తారు. మిమ్మల్ని ఎలా కలుస్తారో ఇది కూడా డ్రామాలో ఉంది. సూక్ష్మవతనంలో వారు వీరు కలుసుకుంటారు.
ఇది కూడా అద్భుతమైన సాక్షాత్కారము. ఇది అద్భుతమైన జ్ఞానం కదా. కావున ఈ సాక్షాత్కారం కూడా అర్థసహితంగా అద్భుతంగా ఉంది. భక్తి మార్గంలో సాక్షాత్కారాలు చాలా శ్రమ చేసిన తర్వాతే జరుగుతాయి. కేవలం సాక్షాత్కారాల కొరకు నవవిధములైన భక్తి కూడా చేస్తూ ఉంటారు. సాక్షాత్కారం జరిగితే చాలు మేము ముక్తిని పొందుకుంటాము అని భావిస్తారు. ఈ చదువు ద్వారా అలా అయ్యారని వారికి తెలియదు. ఈ సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఈ చదువు ద్వారానే అలా తయారవుతారు. అయితే వారు అనేక చిత్రాలు ఏవైతే తయారు చేశారో నిజానికి ఆ చిత్రాల వలె ఎవ్వరూ లేరు. అదంతా భక్తి మార్గం యొక్క విస్తారము, చాలా పెద్ద వ్యవహారము. ఇప్పుడు జ్ఞానము, భక్తి రెండింటి రహస్యమును మీరు అర్థం చేసుకోగలరు. ఇదంతా తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారు స్పిరిచువల్ ఫాదర్, వారే జ్ఞాన సాగరులు. కల్పకల్పము పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచముగా తయారు చేయడము, రాజయోగం నేర్పించడం, ఇవి తండ్రి యొక్క కర్తవ్యాలు. కానీ గీతలో పేరు మార్చేశారు. ఇది కూడా కల్పకల్పము జరిగే డ్రామా అని తండ్రి మనకు అర్థం చేస్తున్నారు. మనము ఇంటి నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాము. కల్పవృక్షం పైన కూడా మీ బుద్ధి పని చెయ్యాలి. ఎవరెవరికి ఎలా ఎలా జ్ఞానాన్ని చెప్పాలి అని మీరు ఆలోచన చెయ్యాలి. మేము స్వర్గంలోకి రామా అని మనల్ని ఎవరైనా అడుగుతారు. మీ ధర్మస్థాపకులే స్వర్గములోకి రారు అని చెప్పండి. వారు స్వర్గములోకి వచ్చినప్పుడు మీరు కూడా రండి అని చెప్పండి. ప్రతి ఒక్క ధర్మము తమ తమ సమయాలలో పాత్ర చేస్తుంది. ఇది వెరైటీ ధర్మాలతో తయారైన నాటకము, ఎప్పుడో తయారు చేయబడినటువంటి ఆట. ఇందులో ఏమాత్రం ప్రశ్నించే అవసరమే ఉండదు. ముఖ్యమైన ధర్మాలు చూపించారు. పిల్లలకు వీటి గురించి తెలుసు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా కొత్తవేమీ కాదు. కల్పకల్పము ఇదే విధంగా ఉన్నది ఉన్నట్లుగా జరుగుతూ ఉంటుంది. అనేక విధాలైన విఘ్నాలు కూడా ఏర్పడతాయి. కోట్లాటలు, దెబ్బలు మొదలైన వాటి ద్వారా కూడా విఘ్నాలు ఏర్పడతాయి కదా. ఎంతో యుక్తిగా పిల్లలకు అర్థం చేయించబడుతుంది. భగవాను వాచ కామము మహాశత్రువు అని అందరికీ చెప్పండి. ఇప్పుడు ఈ కలిగి ప్రపంచం వినాశనమవుతుంది. దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. అందుకే తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు పవిత్రముగా అవ్వండి, కామమును జయించండి. కానీ ఈ విషయంపైనే చాలా జగడాలు కూడా జరుగుతాయి. మీరు చాలా గొప్పవారికే అర్థం చేయిస్తారు. గవర్నర్ పేరు విని అందరూ వస్తారు. దాని కొరకు యుక్తులు రచించడం జరుగుతుంది. వచ్చే వారిలో కొంతమంది చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. గొప్పవారి పేరు విని ఎంతోమంది వచ్చేస్తారు. అంటే ఎవరైనా గొప్పవారు కూడా రావచ్చు. వచ్చే అవకాశం ఉంది అంటున్నారు బాబా. ఇది కష్టమైన పనే. పిల్లలు ఎవరితో ప్రారంభోత్సవం చేయిస్తున్నారో మొదట వారికి మనుష్యుల నుండి ఇలాంటి దేవతలుగా తయారవ్వగలరు అని తప్పకుండా తెలపమని, విశ్వంలో శాంతి నెలకొంటుందని చెప్పండి అని బాబా ఎన్నోసార్లు పిల్లలకు అర్థం చేయించారు. స్వర్గంలోనే ఈ విశ్వంలో సుఖశాంతులు ఉండేవి. ఇటువంటి విషయాలను ఇలా ఉపన్యసించండి. ఇవన్నీ వార్తాపత్రికల్లో పడాలి. అప్పుడు మీ వద్దకు ఎంతమంది వస్తారు అంటే వారు మిమ్మల్ని నిద్ర కూడా పోనివ్వరు. నిద్ర కూడా త్యాగం చెయ్యాల్సి వస్తుంది. సేవ ద్వారా, యోగము ద్వారా చాలా శక్తి లభిస్తుంది. ఎందుకంటే మీకు సంపాదన జరుగుతుంది కదా. బాబా అంటున్నారు, సంపాదన చేసుకునే వారికి ఎప్పుడు కూడా ఆవలింతలు రావు, ఎప్పుడు తోగరు. సంపాదన ద్వారానే కడుపు నిండిపోతుంది. తర్వాత నిద్ర రాదు. ఇది రెగ్యులర్ అయిపోతుంది.
మీరు కూడా చాలా గొప్ప సంపాదన చేస్తారు. దివాలా తీయువారు ఆవలింతలు తీస్తూ ఉంటారు. ఎవరు బాగా అర్థం చేసుకుంటారో, ఎవరైతే బాబాను ప్రేమగా స్మృతి చేస్తూ ఉంటారో వారికి ఆవలింతలే రావు. బంధుమిత్రులు మొదలైన వారు ఎవరైనా గుర్తు వచ్చారనుకోండి, అప్పుడు కూడా ఆవలింతలు తీస్తూ ఉంటారు. ఇవన్నీ తెలుసుకునేందుకు గుర్తులు. స్వర్గంలో మీకు ఆవలింతలు మొదలైనవి అసలు ఎప్పుడు రానే రావు. తండ్రి వారసత్వమును పొందుకుంటే అక్కడ నిద్రించడం, నిద్ర నుండి మేలుకోవడం, కూర్చోవడం అన్నీ కూడా నియమానుసారంగానే జరుగుతాయి. చాలా ఖచ్చితంగా ఆత్మ లివర్ గడియారం వలె తయారవుతుంది. ఇప్పుడు సిలిండర్ గడియారం వలె ఉంది. దానిని లివర్ గడియారం వలె ఖచ్చితంగా తయారు చేయాలి. కొంతమంది తయారు చెయ్యగలరు, కొంతమంది తయారు చెయ్యలేరు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బంధన ముక్తులుగా తయారయ్యేందుకు లేక స్వయాన్ని మిమ్మల్ని మీరు ఉన్నతి చేసుకునేందుకు బుద్ధిని సదా జ్ఞానముతో నిండుగా తయారు చేసుకోవాలి. మాస్టరు జ్ఞానసాగరులుగా అయి స్వదర్శన చక్రధారులుగా అయి స్మృతిలో కూర్చోవాలి. సెకండ్ పాయింట్, నిద్రను జయించేవారిగా అయి స్మృతి మరియు సేవల యొక్క బలము ద్వారా మీరు జమా ఖాతాను పెంచుకోవాలి. సంపాదనలో ఎప్పుడు కూడా సోమరితనం అనేది చూపించకూడదు, బద్ధకించకూడదు, తూగుతూ ఉండకూడదు, కునికిపాట్లు పడకూడదు. ఈరోజు వరదానము, విశ్వంలో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహము అనే బీజాన్ని నాటే విశ్వసేవాధారి భవ. సారాంశము, విశ్వసేవాధారి పిల్లలైన మీరు విశ్వంలో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహం అనే బీజాన్ని నాటుతున్నారు. నాస్తికులైన ఆస్తికులైన అందరికీ అలౌకిక లేక ఈశ్వరీయ స్నేహం యొక్క నిస్వార్థ స్నేహం యొక్క అనుభూతిని చేయించడమే బీజమును నాటడము. ఈ బీజము సహయోగులుగా అయ్యే వృక్షానికి స్వతహాగానే జన్మనిస్తుంది. అంతేకాదు సమయానికి సహయోగులుగా అయ్యే ఫలము కనిపిస్తుంది. కేవలం ఒక్కొక్క ఫలము త్వరగా వస్తుంది, ఒక్కొక్క ఫలము సమయానికి వెలువడుతుంది. స్లోగన్, భాగ్య విధాత అయిన తండ్రిని తెలుసుకొని గుర్తించి వారికి డైరెక్ట్ పిల్లలుగా అవ్వడమే అన్నింటికంటే చాలా చాలా గొప్ప భాగ్యము. అచ్చా, ఓం శాంతి.